హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేశాను ఈ వీడియోను. ఈ వీడియో వచ్చేసి బుధవారం తీసిన వీడియో అండి. బుధవారం అంటే విఘ్నేశ్వరునికి చాలా అంటే చాలా శుభప్రదమైన డే కదా. నాకైతే బుధవారం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి ఏదన్నా స్పెషల్‌గా చేద్దామనేసి స్వీట్ అయితే చేయలేదండి. ఇంక పల్లీలు అయితే ఉడకబెట్టి పెడదాం అనుకున్నాను. అందుకనేసి ఎర్లీ మార్నింగే లేచిన వెనకమ్మడే పల్లీలనైతే నానబెట్టేశాను. ఇవి మామూలు చెనిక్కాయలు కాదండి, పల్లీలేనండి. ఎప్పుడన్నా ఇలా క్రేవింగ్స్ ఉన్నప్పుడు తినాలి అనిపించినప్పుడు చెనిక్కాయలు ఏ సీజన్‌లో అంటే ఆ సీజన్‌లో మనకు దొరకవు కాబట్టి అలాంటప్పుడు ఈ పల్లీలను మనం ఒక గంట సేపు నానబెట్టామనుకోండి పచ్చివే అయిపోతాయి. ఇంకప్పుడు సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకుంటే మనకు చెనిక్కాయలు తినే ఫీలింగే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అలాగే ప్రసాదంగా పెడదాము అనేసి అలాగే నానబెట్టేశాను. ఇంకా ఆ లోపల పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. నా డైలీ మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక పొయ్యి మీద వచ్చేసి ఇంకా అన్నం పెట్టాను. ఇంకొక పొయ్యి మీద విజిల్స్ రానిచ్చానండి. పల్లీలు అయితే పెట్టేశాను వాష్ చేసి. ఇంకా ఆ లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ టైంలో ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపను. ఇలాంటి జ్యూసెస్‌లో ఏమైనా ప్రిపేర్ చేసుకొని తాగుతాను. లేదంటే ఫ్రూట్ కానీ అలాంటివి అయితే తినేస్తాను. ఈరోజు వచ్చేసి మంచిగా టేస్టీగా ఉండే డెలీషియస్ జ్యూస్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను. 1 యాపిల్ తీసుకోండి. ఇంకా మనకు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయం కాబట్టి 2 ఖర్జూరాలు తీసుకోండి స్వీట్‌నెస్ కోసం. అండ్ 1 బనానా అండ్ కాచి చల్లార్చిన పాలు కూడా అందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా అంతేనండి. టేస్టీగా ఉండే డెలీషియస్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్టమక్ అనేది ఫిల్లింగ్‌గా ఉంటుందండి. 1 గ్లాస్ తాగితే చాలు. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కూడా అవసరం ఉండదు. ఆఫ్టర్‌నూన్ వరకు అస్సలే ఆకలిగా ఉండదు. మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇంకా తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇంకా లంచ్‌కు అన్నం అయితే చేశాను కదా. ఈరోజు పెద్దగా వంట పని అయితే ఏం చేసుకోలేదు. ఇంకా ఓన్లీ పచ్చడి మాత్రమే దంచాను. రోటి పచ్చళ్ళు అంటే మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇది చెనిక్కాయల కారం అంటారు. ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చును. అండ్ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చునండి. ఎండుమిర్చితో చేసిన పచ్చడంటేనే మాకు చాలా ఇష్టము. ఆయనకు రోటి పచ్చలంటే చాలా ఇష్టం. అందుకనేసి ఆయనకి ఇష్టం కాబట్టి నాకు కష్టమైనా సరే నేను రోట్లోనే దంచుతాను. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఆయనకు నచ్చినేటివి నా చేత్తో చేసి పెడితే ఆయన తృప్తిగా తిన్నాడు అంటే నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే మనం నీడ పట్టు నుండి మనం ఇంట్లో చేస్తూ ఉంటాము. వాళ్ళు ఎండనక, వాననక, గాలనక బయట కష్టపడి అన్ని సౌకర్యాలు మనకు సమకూర్చుతూ ఉంటారు కాబట్టి అది మన బాధ్యతగా ఎంత కష్టమైనా సరే నేను ఇష్టంగానే చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఎండు మిరపకాయలనేది తుడుస్తున్నానండి టిష్యూ పేపర్‌తో మీరు గమనించినట్లయితే. నాకెందుకో అలానే అలవాటు. మామూలుగా అయితే వాటర్‌తో కడుగుతానండి. ఇంకా పచ్చడి కాబట్టి వాటర్‌లో కడిగేస్తే మెత్తగా అయిపోతాయి కదా అనేసి వాటి మీద దుమ్ము అందుకుంటుందని టిష్యూ పేపర్‌తో అయితే అలా తుడిచేస్తున్నాను. ఇంకా తుడిచేసి ఇంకా అందరికీ తెలిసినదే అండి శనిక్కాయల కారము ప్రిపరేషన్ అంతా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇదొచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి. పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ డిన్నర్‌కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక పచ్చడైతే ఉందండి. ఇంకా అందుకనేసే ఇంకా చపాతీ చేద్దాం అనుకోని చపాతీ పిండినైతే తడుపుకుంటున్నాను. నేను ఎలా చపాతీ పిండి తడుపుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. తిన్నామని కాకుండా ఏం ఫుడ్ తిన్నా కూడా కొంతమైనా మనం హెల్తీగా ఉండడానికి మేము ట్రై చేస్తామండి. అలాగే ఉండాలని అనుకుంటాము. అందుకనేసి నా దగ్గర ఏ ఆకు అవైలబుల్‌లో ఉంటే అదైతే ఆ పిండిలో వేసేసుకుంటాను. ఈరోజు ఇంక ఏమీ లేక కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర, సాల్టు, ఆయిలు అండ్ పెరుగు యాడ్ చేస్తానండి. మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మంచి ముద్దలాగా వచ్చేటట్టుగా చేత్తో మంచిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి.
తర్వాత నేనైతే ఇంక చూపియలేదండి మీకు. బయటికెళ్ళాము. అక్కడ రాత్రికి చెప్పులు కావాలంటే తీసుకున్నాము. ఇంకా అలా బయటికి కూడా వెళ్ళేసి కావాల్సినవి తెచ్చుకొని తర్వాత ఫైనల్‌గా ఇక్కడ హస్బెండ్ కూడా వచ్చింటే చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ విత్ పచ్చడి అంత ఇంట్రెస్ట్ చూపడు. అందుకనేసి ఎగ్ ఏమన్నా చేద్దాం అనుకున్నాను. కూర ఏం అవసరం లేదులే చపాతీలోనే ఎగ్ చపాతీ చేయాలంటే సరేలే అనేసి ఎగ్స్ ఉంటే ఎగ్ చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకొక సైడు నేనే తిక్కుతూ ఉన్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి కాల్చుకుంటూ ఉన్నాను. ఈ ఎగ్ చపాతీ చేస్తూ ఉంటే నాకైతే మా అబ్బాయే గుర్తొచ్చాడండి. తను దోస అయినా, చపాతీ అయినా ఎగ్ వేయందే అస్సలు తినేవాడు కాదు. నాకది చేసినంత సేపు నాకు మా అబ్బాయే గుర్తొచ్చాడు. చాలా అంటే చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే రాత్రి ఎగ్స్ అంత ఇష్టంగా ఏమి తినదు. ఎగ్ దోస తినదు, ఎగ్ చపాతీ కూడా తినదు. అలాంటిది ఈరోజు హెల్తీగా తినాలి నాన్న అని చెప్పేసరికి నాకు కూడా ఒకటి కావాలి అనంటే అలా చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా ఎగ్ చపాతీ చేసుకుంటారండి? మేమైతే ఇలానే చేసుకుంటాము. చపాతీ పెనం మీద వేసిన తర్వాత ఇటు సైడు 1 మినిట్ అటు సైడు 1 మినిట్ కాల్చిన తర్వాత ఎగ్గు పగలగొట్టి అందులో వేసేసి మంచిగా ఆయిల్ అనేది వేసేసుకుంటానండి. తర్వాత తిప్పేసుకుంటాను. అవసరమైతే ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయనండి. ఇటు సైడు అటు సైడు కాల్చుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు మేము కూడా ఇలానే చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి నాటన్నండి. నేనైతే ఎగ్ తిననండి. అందుకనేసి మామూలుగా చపాతీ చేసుకొని ఆఫ్టర్నూన్ అన్నం కూడా వేస్ట్ చేయడం ఎందుకని కాస్త ఉంటే అది ఇది తినేసాను. అన్నం ఉంటే నేనైతే అన్నమే తింటానండి, మొహమాటం లేకుండానే. పిండి కావాలనే నెక్స్ట్ డేకైనా ఉంటుంది కదా అనేసి. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా అర్థమవుతుంది. ప్లీజ్ అండి అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోదండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఏమీ తోచక ఏదో సామెత ఉంటుంది కదా, పనిలేని మంగళతను పిల్లి తల గొరిగాడు అని అన్నట్టు నేను కూడా పాత కుండకు పెయింటింగ్ వేస్తున్నాను.